కి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. సమానత్వ, సోదరభావం, శాంతి, దయ సందేశాత్మక పండుగ మీద్ అలాన్ ఇన్ నబీ. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వైఎస్ జగన్ పై విమర్శలు చేసిన విజయనగరం ఎంపీ కల్శెట్టి. బీసీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని అప్పలనాయుడు వెల్లడి. ఎల్నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి. మీడియా సమావేశంలో సూచించిన విజయనగరం జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు. విజయనగరంలో ఘనంగా మిలాన్ ఉన్ నబీ వేడుకలు. నగరంలో భారీ ర్యాలీ ప్రదర్శించిన ముస్లిం సోదరులు. విజయనగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆబాద్ వీధి నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలో ప్రధాన కూడలైన కోట, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ మీదుగా సాగింది. ర్యాలీలో యువకులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రవక్త బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావ సందేశాన్ని చాటుతూ నినాదాలు చేశారు. ముస్లిం సోదరులు సాంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో ర్యాలీ ఆకట్టుకుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. వారి పర్యవేక్షణలో ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. పన్నెండు రోజుల నుంచి విజయనగరంలో పలు చోట్ల చాలా కార్యక్రమాలు జరిగాయి. ఇది మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభాకాంక్షల్లో ఇది ఆఖరి సమయం. ఇది ఇక్కడ జులూస్ అనే ఒక ఊరేగింపు లాగా స్టార్ట్ అయ్యి మొత్తం విజయనగరంలో కొన్ని చోట్ల తిరిగి మళ్ళా ఇక్కడికే వస్తుంది. తర్వాత ప్రతి పౌరుడికి అన్నదానం ఉంటుంది. అలాగే సీరత్ కమిటీ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఈ సీరత్ కమిటీ గత 50 ఏళ్ళ నుంచి మన విజయనగరంలో ఉన్నది. ఈ సీరత్ కమిటీ ఆధ్వర్యంలో గత 12 రోజుల నుంచి చాలా చోట్ల చాలా ప్రోగ్రాంలు పెట్టారు. మళ్ళా సేమ్ చోట ఇక్కడ ఉర్దూ స్కూల్ దగ్గరికి వస్తుంది. తర్వాత విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఈ రోజు ఉదయం 11 గంటలకు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు వేద మంత్రులతో పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు భక్తులకు కల్పిస్తున్న వసతులు, దర్శన ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను సూచించారు. అమ్మవారి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. శ్రీ పైడితల్లి ఉత్సవం అనేది మొదలు పెడతా ఉన్నాం. అయితే శ్రీ పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ఎలవేల్పు మనం 1వ తారీఖున అక్టోబర్న మనం పందిరాటతో మొదలు పెడతా ఉంటాము. అయితే మనం చూస్తుంటే 1వ తారీఖున అక్టోబర్లో పందిరాట, దాని తర్వాత తొల్లేలు 26న, దాని తర్వాత 27న మనకి సిరిమాన్ ఉత్సవం, దాని తర్వాత 11 నవంబర్లో మనకి చండీ హోమంతో మనకి ఈ అమ్మవారి పండుగ అనేది పూర్తవుతుంది. అయితే మనం ఈ సంవత్సరం మనం అమ్మవారి గుడి విస్తీర్ణ పనులు పూర్తవుతున్న సందర్భంగా మనం ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు.
అయితే ఈ టెంపుల్ ఎక్స్పాన్షన్ వర్క్స్ కూడా చాలా బాగా అయినాయి. అలాగే మనకి క్యూ లైన్స్ కోసం కూడా ఆ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ అనేది కూడా మనం ఆ వర్క్ కూడా కంప్లీట్ చేస్తే అదంతా కూడా వస్తుంది. అయితే మన క్యూ లైన్స్ కూడా భక్తులు సౌకర్యాల కోసం ఈజీగా ఉంటుంది అనేది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సంవత్సరం పండగ కూడా అంగరంగ వైభవంగా జరగాలి. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి శ్రీ 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 పైడితల్లమ్మ వారిని దర్శించి వారి ఆశీస్సుల్ని పొందాలని కోరుకుంటూ, వారు ఆశీస్సులు ఎల్లప్పుడూ విజయనగరం ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 20న కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 8 గంటల పాటు సంపూర్ణ కన్యాశుల్కం పూర్తి నడివి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. ఈ మేరకు బుధవారం విజయనగరం గురజాడ స్మారక భవనంలో ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి, కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సౌజన్యంతో విజయనగరం నవ యువ ఫైన్స్ ఆర్ట్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి చేపట్టింది. సొంటినేని కిషోర్ దర్శకత్వంలో విష్ణు మొలకల రామకృష్ణ పర్యవేక్షణలో 60 మంది కళాకారులతో ఈ నాటక ప్రదర్శన జరగనుందని నిర్వాహకులు భాస్కర్ రావు, రవి ఆనంద్ తెలిపారు. ఈ నవయువ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు మేము 9 ప్రదర్శనలు చేశాము. ఇది అందరూ చెప్పారు. ఇది 10వ ప్రదర్శన. కాకినాడ వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ఆర్టిస్టులు అందరం చాలా చక్కగా ఈ నాటకాన్ని ప్రజెంట్ చేస్తామని ప్రశ్నపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ఇందు మూలంగా నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ నాటకం తయారవ్వాలంటే నా ఒక్కడి వల్ల ఏం కాదు. నాతో పాటు సహకరిస్తున్న నా 60 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులందరినీ నేను అభినందించుకుంటున్నాను. రచయిత ఏ దృక్పథంతో రాశారో ఆ దృక్పథం ఆలోచించుకొని నటీనటులు ప్రదర్శిస్తే ఈ నాటకం ఎప్పటికీ సజీవంగా 8 గంటలు కంటిన్యూగా చూస్తారన్నది ఆల్రెడీ మనం చేసి చూపించాము. దాన్నే మనం తూచా తప్పకుండా పాటుపడి ముందుకు తీసుకెళ్తే ఉభయ రాష్ట్రాల్లో కాక దేశం అంతా తిరిగి ఆడటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇతరుని మా గవర్నమెంట్ ద్వారా ప్రతి పౌరుడికి తెలియాలి అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సహకారం చేస్తాను అని చెప్పి ఈ కార్యక్రమానికి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ జరిగిన 8-9 ప్రదర్శనలో చరిత్ర తీసుకుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. 8 గంటలు ఎలా కూర్చుంటారు అంటే చెప్తున్నారు. గుంటూరులో, నెల్లూరులో, హైదరాబాద్లో ప్లేస్ లేకుండా, లోపల కూర్చోడానికి ప్లేస్ లేకపోతే బయట స్క్రీన్లు పెట్టి చూపించిన పరిస్థితి ఉందని చెప్పారు. అలాగే మేము కూడా ఏర్పాటు చేస్తున్నాం. 20వ తారీఖు సెప్టెంబర్ రాత్రి ఆదివారం నాడు ప్రదర్శన జరుగుతుంది. అలాగే 21వ తారీఖు పొద్దున గురజాడ గారి జయంతిని స్మరించుకుని ఊళ్ళో ప్రముఖులను పిలుచుకుని ఒక సభ, అలాగే ఒక చిన్న ఆ రోజు కూడా ఒక నృత్య ప్రదర్శన చేస్తానన్నారు గురజాడ వారి నాటకం మీదే. అలకనారాయణ గజపతిరాజు జయంతి సందర్భంగా విజయనగరం పెద్ద చెరువు ఒడ్డున ఉన్న స్మృతి భవనంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాన్సాస్ యాజమాన్యం ఆధ్వర్యంలో మాన్సాస్ పరిధిలోని విద్యా సంస్థలో చదువుతున్న 100 మంది విద్యార్థులకు మొత్తం 5 లక్షల ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సీతారామరాజు మాట్లాడుతూ విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ స్కాలర్షిప్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. మహారాజా అలకనారాయణ గజపతి రాజు గారి 124వ జన్మదినాన్ని పురస్కరించుకొని కొద్ది సంవత్సరాల క్రితం చైర్మన్ శ్రీ పుష్పాటి అశోక్ గజపతిరాజు గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయబడ్డ స్కాలర్షిప్స్, పర్టికులర్గా విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ కళాశాలలో, పాఠశాలలో చదువుకుంటారో ఇన్ ద రీజన్స్ ఆఫ్ విజయనగరం టు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి, ఈ జిల్లాల్లో ఏ జిల్లాల్లో అయితే మాన్సాస్ ఎండోడ్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ జిల్లాల నుంచి మంచి చదువుతో, మంచి ఉత్తీర్ణతో పైకి వచ్చిన
విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారో వారికి ఈ స్కాలర్షిప్స్ అందజేయడం జరుగుతుంది. ప్రత్యేక గురజాడ అప్పారావు సమాజానికి ఆదర్శప్రాయులని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ కొనియాడారు. గురజాడ అప్పారావు నివాసాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ సందర్శించారు. అప్పారావు ఉపయోగించే వస్తువులు ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గురజాడ అప్పారావు సమాజంలో రుగ్మతలను రూపుమాపారని అన్నారు. కన్యాశుల్కం నాటకం ద్వారా బాల్య వివాహాల నియంత్రణపై ఎంతో అవగాహన కల్పించారన్నారు. గురజాడ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. వ్యవహారిక భాషలోనే గురజాడ రచనలు ఉంటాయని అన్నారు. గురజాడ నివాసాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గురజాడ తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి ఒక వెలుగుజాడ. ఆయన ఈ ఇంట్లో ఆయన ఉద్యోగం చేస్తూ అలాగే ఎన్నో సమాజానికి ఉపయోగపడే రచన చేశారు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, ముఖ్యంగా బాల్య వివాహాలు, వితంతు వ్యవస్థ, వీటన్నిటి మీద ఒక వ్యంగ్య రూపకంలో సమాజాన్ని ఒక చలుక్కు అనిపించేటట్టుగా ఒక కన్యాశుల్కాన్ని జీవితాలకు తెలుగు ప్రజలున్నంత వరకు ఒక కథాన్ని రచించడం అంటే కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందుకు ఆయన ఆలోచించి ఈ యొక్క కథను తీసుకొని రాయటం తెలుగు ప్రేక్షకులకి, తెలుగు వారికి అందరూ కూడా ఒక గొప్ప బహుమానం. ఇది సామాజిక రుగ్మతలన్నింటినీ దీంట్లో ఆయన టచ్ చేశారు. వితంతు వ్యవస్థ, చైల్డ్ మ్యారేజ్ కానివ్వండి, వేరే వేరే ఇష్యూస్ కూడా ఆయన చేస్తూ విద్య యొక్క ప్రాధాన్యత, అందులో గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక మనం రెగ్యులర్గా మాట్లాడుకునే భాషలోకి సాహిత్యాన్ని తీసుకొని రావడంలో ఆయన చేసినటువంటి కృషి. ఈరోజు ఈ జిల్లా ఎస్పీగా నేను రావటం, ఇక్కడ ఆయన నివసించినటువంటి ప్రాంతాన్ని ఆయన యొక్క మునిమనవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో పంచుకొని ఆయన రాసినటువంటి బుక్కులు కానివ్వండి, ఆయన తిరుగాడినటువంటి ప్రదేశాన్ని ఇక్కడ ఉండడం వల్ల ఇది మా పూర్వజన్మ సుకృతం. ఎల్నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం జిల్లాలో లోటు వర్షపాతం ఉందని, అందువల్ల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు బిటి రామారావు కోరారు. వరి స్థానంలో అపరాలు లేదా ఆరుతడి పంటలు సాగు చేయాలని, అలాగే పంటలకు బీమా సదుపాయం పొందాలని ఆయన కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేడీ మాట్లాడుతూ ఖరీఫ్ 2026-27 సీజన్కు సంబంధించిన వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, పంటల బీమా మరియు ఎరువుల లభ్యత తదితర అంశాలను వివరించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సాధారణం కంటే 37.22% తక్కువ వర్షపాతం నమోదవుతుందని సంయుక్త సంచాలకులు తెలిపారు. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 123.5 మిల్లీమీటర్లు కాగా కేవలం 96.3 మిల్లీమీటర్లు నమోదైంది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 170.8 మిల్లీమీటర్లు కాగా తీవ్ర లోటుతో 58.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసిందన్నారు. నాట్లు వేయడం కానీ లేదా మనం ఇతర పంటలు వేయడం జరగని పక్షంలో అక్కడ ప్రత్యామ్నాయ పంటలుగా మనం తక్కువ కాల వ్యవధి ఉన్న పంటలకి మనం వెళ్ళవలసిందిగా రైతులను సూచిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం 26,665 హెక్టార్స్లో ప్రత్యామ్నాయ పంటలు మనం ప్రోత్సహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనము విత్తనాలు, దీనికి సంబంధించిన విత్తనాలు కూడా 6,245 క్వింటాల్ విత్తనాల సరఫరా కొరకు మనము హెడ్ ఆఫీస్ కూడా మన ఇండియన్ పెట్టడం జరిగిందండి. అంటే ముఖ్యంగా మనకి ఇందాక నేను చెప్పినట్టుగా ప్రత్యామ్నాయ పంటలకి వేసుకోవడానికి మన కాల వ్యవధి చూసుకున్నట్లయితే మన ఆగస్టు ఎండింగ్ వరకు కూడా మనకి సోయింగ్ విండో అనేది ఉందన్నమాట. ఆగస్టు ఎండింగ్కే మనము పూర్తి స్థాయిలో ఓబాలు అనేవి జరుగుతూ ఉంటాయి. 100% ఓబాలు మనకి ఆగస్టు నెలాఖరికి, సెప్టెంబర్ మొదటి వారం వరకు కూడా కొనసాగే పరిస్థితి మన జిల్లాలో ఉందన్నమాట అండి. అంటే కొన్ని మండలాల్లో చూసుకున్నట్లయితే పర్టికులర్గా మన భోగాపురం కానీ, లేకపోతే డెంకాడ కానీ, లేదంటే మనకి పోస్పాటర్ ఇట్లాంటి మండలాల్లో చూసుకున్నట్లయితే కొంచెం అది సెప్టెంబర్ 1st వీక్ వరకు కూడా ఉందన్నమాట. ఎక్కడైతే మనకి ఎష్యూర్డ్ ఇరిగేషన్ ఉందో, అంటే మనకి కెనాల్ కట్ ఇరిగేషన్ అయితే ఎక్కడైతే ఉందో, రాజాం నియోజకవర్గం కానీ, లేదా బొబ్బిలి నియోజకవర్గం, అలాగే గజ్బల్ నగర్ నియోజకవర్గం, అలాగే కొంతవరకు మన చీపురుపల్లి నియోజకవర్గంలో మనకి ఈ ఓబాల్ లేదా అనేది ఆగస్ట్ ఎండింగ్కి క్లోజ్ అయిపోతుంది. మిగతా నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 1st వీక్ వరకు కూడా ఉందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే సెప్టెంబర్ మొదటి వారం వరకు చూసిన తర్వాత మరి వర్షాలు పడకుండా మరి ఇబ్బంది ఉన్న పక్షంలో మన రైతులకి ఈ ప్రత్యామ్నాయ పంటలకి ఆల్రెడీ మన రైతులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది, గ్రామాల్లో కూడా చెప్పడం జరిగింది. రైతు సోదరులను మరొకసారి విజ్ఞప్తి చేసేదంటే ఎల్నినో ప్రభావం చాలా తీవ్రతరంగా ఉంది. సో దయచేసి ఎవరు కూడా రైతులు ఎవరు కూడా మరి ఇంకా ఈ నెలాఖరు దాటినట్లయితే ఇంకా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వరి పంటకు అయితే వెళ్ళొద్దండి. మీరు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించవలసింది కోరుతున్నాం.
ముఖ్యంగా రాగి పంట చూసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్టుగా మరి మంచి దిగుబడి వచ్చినట్లయితే అంటే 5-6 క్వింటాల్స్ దిగుబడి కూడా వచ్చే పరిస్థితి ఉంది. కొంచెం మనం జాగ్రత్తగా దాన్ని ప్రణాళికబద్ధంగా. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయం అశోక బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలు గుర్తు చేస్తూ తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యంతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కానీ ఈరోజు ఇతర ప్రాంతాల్లో కానీ ఆయన మాట్లాడిన తీరు చూస్తే ప్రజలకి చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. బీసీ వర్గాలపై, బీసీ నాయకులపై ఎన్డీఏ కూటమిలో దాడులు జరుగుతున్నాయి, అక్రమాస్తులు జరుగుతున్నాయని గొగ్గలు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని మీ ద్వారా ఒకటి సూటిగా అడుగుతున్నాను. 5 సంవత్సరాలు బీసీ నాయకుల్ని, బీసీ వర్గాల్ని ఒక రకం చెప్పాలంటే విధ్వంసం చేశావు. బీసీ బలమైన నాయకుల్ని కొల్లు రవీంద్ర గారు అవ్వచ్చు, అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు, ఎంతోమందిని బీసీ నాయకుల్ని సంబంధం లేని కేసులు ఇరికించి వాళ్ళకి సంబంధించిన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా సరే ఆ సమయంలో అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. అది కక్షాదింపు. ఈరోజు ఎమ్మెల్యే తణుకు, మినిస్టరు నాగేశ్వరరావు గారు ఆయన అరెస్ట్ అయితే బీసీ వర్గాలకి అన్యాయం జరిగింది, బీసీ నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పేసి గొగ్గోలు పెడుతున్నాను జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తున్నాను, అసలు ఆ అరెస్ట్ని ఎవరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం చేసిందా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థ చేసిందా? కనీసం అది అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే ఏ రకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల వారిపైన ఎండ నిందలేస్తున్నారో ప్రజలు గమనించవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈడీ కేసు, మీరు కూడా ఈడీ కేసులో 11 నెలలు జైల్లో ఉన్నారు. ఈడీ కేసు ఏంటో మీకు తెలుసు. ఈడీ ఏ కేసుల్ని టేకప్ చేస్తుందో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఉన్న ఈడీ అరెస్ట్ చేస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు, బీసీ నాయకులనే చెప్పుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు ఎంత నరకయాత్ర అనిపించారు బీసీ నాయకులు. బీసీ నాయకుల్ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టించావు. అచ్చెన్నాయుడు గారు అయితే వారు ఆపరేషన్ జరిగింది, అప్పుడు మనకంతా తెలుసు, బ్లీడింగ్ అవుతుంది. ఆ సమయంలో కూడా కొన్ని దాదాపు 48 గంటలు జర్నీ చేయించి అటుదిప్పి ఇటుదిప్పి 48 గంటలు అరెస్ట్ పేరిట అన్ని పోలీసులను తిప్పి కోర్టుకు హాజరుపరిచారు. అదైనా ప్రూవ్ అయిందా? కొన్ని అదేనా అవినీతి జరిగిందా? ఇంకొక ప్రజెంట్ మా మంత్రి, అప్పుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఒక బీసీ లీడర్, ఒక మత్స్యకారు లీడర్, ఆయన్ని ఏ రకంగా హింసించావు, ఏ రకంగా ఇబ్బంది పెట్టించావు. మర్డర్ కేసు సంబంధం లేని విషయాన్ని మర్డర్ కేసులు ఇరికిచ్చి, హత్య కేసులు ఇరికిచ్చి, ఆయనకి వాళ్ళ కుటుంబంలో ఒక ఈవెంట్ జరుగుతున్నా, వాళ్ళ కుటుంబంలో ఒక మంచి శుభకార్యక్రమం జరుగుతున్నా ఆ సమయంలో అరెస్ట్ చేసి జైలు పంపించావే. ఆ రోజు వీళ్ళు బీసీ నాయకులు కాదా? ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 పిలుపు మేరకు విజయనగరం కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు ఎన్వి పైరాజు, ప్రధాన కార్యదర్శి గంటా సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఆగస్టు 24న ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. డిఎస్సి అభ్యర్థుల తరహాలో కాకుండా బోధిస్తున్న సబ్జెక్టుపైనే టెట్ నిర్వహించాలని, టెట్ రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.
రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ప్రభుత్వం అనేది ముందుకు వెళ్తుంది. సుప్రీంకోర్టు కూడా ఈ నిర్ణయాన్ని ఏదైతే ఆర్టీఐ చట్టంలో ఉందో 23 సబ్ క్లాస్ 1లో ఉన్న దాన్ని పునఃసమీక్షించాలని ఉపాధ్యాయ వర్గాలు అందరూ కోరుకుంటున్నారు. 30 సంవత్సరాలుగా ఉద్యోగం బాధ్యతలు నిర్వహించిన తర్వాత మరలా ఈరోజు టెట్ పరీక్ష అనేది నిర్వహించడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఈ టెట్ను పూర్తిగా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్గా ఉపాధ్యాయ సంఘాలుగా మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ టెట్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మా ఉపాధ్యాయులందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఇది పెద్ద కష్టమైన విషయమేమి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగా ఉపాధ్యాయ వర్గాలందరూ కూడాను ముందుకు వెళ్ళడానికి సిద్ధమన్నారు. మరి ఈ స్పెషల్ టెట్లో మనం ఏవైతే ఉపాధ్యాయ సంఘాలు కోరుకున్నారో వాటిని తక్షణమే ఈ నోటిఫికేషన్ రద్దు చేసి అందరికీ కూడా 40%, అదే ఓసీ వాళ్ళకైతే 60% అంటే 90 మార్క్స్ రావడం అనేది చాలా కష్టతరమైన విషయం అది. కాబట్టి అందరికీ కూడా 40% ద్వారా పాస్ అయ్యేటట్టుగా చూడాలని, రద్దు కాని పక్షంలోని ఎవరు ఏదైతే బోధిస్తున్నారో ఆ సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు మాత్రమే ఇవ్వాలని ఈరోజు టెట్ రద్దు చేయమని మరి రీసెంట్గా టెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది 2 days బ్యాక్. ఆ నోటిఫికేషన్లో వచ్చిన అసంబద్ధమైనటువంటి విషయాలు అన్నీ కూడా రద్దు చేయమని ఏపీటీ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద లేదా డిఓ కార్యాలయాల వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ళు పైబడి సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు టెట్ పాస్ అవ్వాలనే నిబంధన అనేది చాలా అసంబద్ధమైనది. 1/4/2010 నుంచి ఆర్టీఐ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది. ఆర్టీఐ యాక్ట్కి ముందు ఎవరైతే అపాయింట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీటీ పక్షాన ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 14వ, 18వ, 19వ డివిజన్లకు సంబంధించి లంకాపట్నంలో అంబేద్కర్ జంక్షన్ నుండి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని శాసనసభ్యురాలు పూస్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు నిర్వహించారు. అనంతరం మాటికాన వీధి జంక్షన్లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. రాష్ట్రానికి వస్తున్న అనేక పెట్టుబడుల వల్ల రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని కోరారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విధ్వంసకర పాలనను ప్రజలు మర్చిపోకూడదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు గంటా రవి, నగర కార్యదర్శి కోదండరామ్ యాదవ్, సోము మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. 10 ఏరియాస్లో మనం ఈ లిక్విడ్ ఆక్విఫైర్స్ అనేది పెట్టాం. మనకి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా, నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు మనకి మన్ కీ బాత్లో కూడా మనకి విజయనగరం మాట అనేది ఎత్తారు. మనం ఈ ప్రోగ్రామ్ అనేది గ్రౌండ్ వాటర్ లెవెల్ని పెంచడానికి మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే విజయనగరంలో ప్రత్యేకంగా మనం చేసినటువంటి మంచి పనులు, మనం విఎంఆర్డీఏ నుంచి 10 crores ఫండ్ అనేది తెచ్చుకొని ఆ వర్క్లు అనేది మొదలైనాయి. దాని తర్వాత మళ్ళీ 5 కోట్లు తెచ్చుకున్నాము. ఆ 5 కోట్లు కూడా అప్రూవల్కి వెళ్ళింది. మళ్ళీ మనం 21 crores అనేది మనం మళ్ళీ తెచ్చుకున్నాం. అయితే మనకి మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారికి, అలాగే మన చైర్మన్ విఎంఆర్డీఏ ప్రణవ్ గోపాల్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ ఫండ్ అనేది ఇవ్వటానికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారికి కూడా ఎంతో ధన్యవాదాలు. ఈ అద్భుతమైన ఫండ్స్ ఇచ్చి మనకు రోడ్స్ అయినా, డ్రైన్స్ అయినా, లైటింగ్లు అయినా ఇవన్నీ కూడా మన విజయనగరం ఓవరాల్గా మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేయటానికి, బాగు చేయటానికి ఈ ఒక అద్భుతమైన ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. విజయనగరం బుక్ వీధిలోని ఆర్య స్వామియాజుల కాశీపతిరావు భవనంలో తెలుగు సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో ఈ మంగళవారం సంస్కృత సప్తాహ మహోత్సవం ఘనంగా జరిగింది. సంస్కృత ఉపన్యాసకులు
పీటీ జీవి రంగాచార్యులు మాట్లాడుతూ తెలుగు సంస్కృత ఆత్మ పరమాత్మ వంటివని వీటిని గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. కె చంద్రశేఖర్, భాస్కర్ రావు, కె సంతోష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. భారతదేశంలో రకరకాల ఆలోచనతో ఉన్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామనే ఆలోచనతో కుట్ర జరుగుతున్న తరుణంలో భారతదేశాన్ని అంతటినీ కూడా ఐకమత్యంగా ఉంచగలిగిన భాష ఒక సంస్కృత భాష కనుక ఈ సంస్కృత భాషని కనుక మనం ఎక్కువగా ఉపయోగిస్తే దేశంలో అక్కర్లేనటువంటి చిల్లర ఆలోచనలు ఉండవు. మాతృదేశము మాతృభావంతో ఉంటాం, భారతదేశం మాతృభావంతో ఉంటాము. లేకపోతే భారత మాత తల్లి అయితే తండ్రి ఎవడరా అని అక్కర్లేని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటాం. భారత మాత తల్లి అయితే మనకు ఉన్నటువంటి 33 కోట్ల దేవతలు, మనకు దేవుళ్ళు కూడా తండ్రులు. కాబట్టి దానికి ఆలోచన చేయక్కర్లేదు, ఆలోచన ఉండాలి. భారత మాత మన తల్లి, మనము మన భావన పెంచుకోవాలి. జనని జన్మ భూమిష్ట స్వర్గాతకు గరిగేతి అన్నట్లుగా మన పుట్టిన భూమి మనం గౌరవించుకోవాలి. కనుక ఆ భావన అంతా రావాలి అంటే కేవలము ఒక సంస్కృత పాఠ ద్వారానే వస్తుంది. సంస్కృతము తెలుగు రెండు కళ్ళు. తెలుగు జీవాత్మ అయితే సంస్కృతము పరమాత్మ. జీవాత్మ పరమాత్మ యొక్క కలయికయే మానవుల యొక్క జన్మ, మానవుల యొక్క సృష్టి కూడా అంతే. కాబట్టి తెలుగు సంస్థ రెండు పళ్ళగా మనం భావించుకుంటున్నాము. మామిడి పండు సంస్కృతమైతే ఆ పండులో ఉన్న రుచి మధురమంతా కూడా తెలుగు. కాబట్టి తెలుగు సంస్థానికి విడదీసే అవకాశం లేదు. విజయనగరం స్థానిక మహాకవి గురుజాడ స్వగృహంలో గురుజాడ అన్నారుష పుస్తకాన్ని నిన్న రాత్రి ఆవిష్కరించారు. అరసం జిల్లా శాఖ యువజన స్పందన సంయుక్త ఆధ్వర్యంలో బొబ్బిలి శ్రీధర్ గురుజాడ సాహిత్యం నుంచి అకారాది క్రమంలో పదాలు తీసుకొని సంకలనం చేసిందే ఈ పుస్తకం కాగా, పుస్తకంలోని ప్రతి పదం అర్థాన్ని వివరిస్తూ జిఎస్ చలం చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. గురుజాడ సాహిత్య అధ్యయనానికి ఈ పుస్తకం దోహదపడుతుందని చిట్కోలు బుక్ ట్రస్ట్ ప్రచురణకర్త దుప్పుల రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నాల బాలకృష్ణ, బొద్దూరు విజయేశ్వరరావు, మిత్ర సాహితీ విశాఖ జిల్లా అధ్యక్షుడు నారాయణ వేణు తదితరులు పాల్గొన్నారు. ఈయన నేరుగా స్పందించేవాడు. అంటే ఎంత గొప్ప రచయిత అక్కడ ఉండిపోయాడు. అది మనం పుస్తకం వెయ్యకపోతే ఏమవుతుంది, అది పోతుంది. అది అట్లీస్ట్ మన వాళ్ళకు కూడా తెలియదు. ప్రపంచానికి సంగతి పక్కన పెట్టండి. అప్పుడు కూర్చొని కనుగుల వెంకటరావు గారు రచనలను పెట్టి వేస్తే ఆయనకు మొహమాటం, సగం తీసేసాడు ఆయన. 400 పేజీల పుస్తకం ఆఖరికి 250 పేజీల పుస్తకం అయ్యింది. కాబట్టి మనం దయచేసి మొహమాట పడొద్దు. ఏదైనా మనం రాస్తే ప్రచురణ చేద్దాం. ఇప్పుడు థ్యాంక్స్ టు డిజిటల్ ప్రింటింగ్ వచ్చిన తర్వాత 1000 కాపీలు వేసుకోక్కర్లేదు. 200 కాపీలు 300 కాపీలు వేసుకోవచ్చు. 20,000 25,000 జేబులో ఉంటే పుస్తకం అయిపోద్ది. చక్కగా మనం పబ్లిష్ చేసుకుంటే మనం జడ్జి చేయొద్దండి, భవిష్యత్ తరాలు జడ్జి చేసుకుంటే. గురజాడ అప్పారావుని ఆ కాలం నిందించారు. ఆయన నడుస్తుంటే అని ఊసారు, ఈయన సరిగ్గా మాటలు రాయట్లేదు అని. కానీ ఇవాళ మనం పూజిస్తున్నాం. మరో 100 సంవత్సరాలు పోయాక కూడా ఇదే గురజాడని గురువుగానే తెలుగు భాషా ప్రేమికులందరూ తీసుకుంటారు. కాబట్టి మనం సమకాలీకులు ఏమంటున్నారో వద్దు, మనం రాద్దాం. ఇది మన బతుకులో పుట్టిన ఓట, మనం ప్రచురణ చేద్దాం, మన భవిష్యత్ తరాలకు అందిద్దాం. దానికి సిక్కోలు బుక్స్ ఎప్పుడూ కూడా మీకు బాస్ట్గా ఉంటుంది. ఒక్క అడుగు 9989265334 మీకు ఇప్పుడు ఇచ్చిన పాంప్లెట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తో మాటలు కలపండి, మనం పుస్తకాలు ప్రచురిద్దాం. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత భారతరత్న మదర్ తెరీసా 116వ జయంతి సందర్భంగా విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మదర్ తెరీసా క్లబ్ జీజీహెచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో విజయనగరం ఎంపీ కల్శెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ తెరీసా జీవితం అంతా పేదలు, నిరుపేదలు, అనాథలు, అపన్నలకు సేవ చేయడానికి అంకితం చేశారన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయురాలు ఆమె అని కొనియాడారు. ఈ సందర్భంగా జీజీహెచ్లో ప్రతిరోజు 350 మందికి నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమానికి విజయవాడకు చెందిన దాత TMNVR సుబ్బన్ అందించిన ఎలక్ట్రికల్ టెంపోను ప్రారంభించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. మదర్ తెరీసా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజంలోని ఆపన్నలకు అండగా నిలుస్తున్న మదర్ తెరీసా క్లబ్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. సేవాభావమే సమాజానికి నిజమైన సంపద అని కొనియాడారు. రోజుకి 350 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టాలనే ఒక సంకల్పం. ఇది ఒక రోజుతో, ఒక వారంతో, ఒక నెలతో అయ్యింది కాదు, ఒక సంవత్సరంతో అయిపోయింది కాదు.
నిరంతరం గత 6 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ సేవలు అందించడం అనేది అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మనం ఒక సంస్థ పేరు ఒక వ్యక్తి పేరు పెట్టేటప్పుడు ఒక అకేషనల్గా ఒక ఏడాదికి ఒకసారి అకేషన్ చేసి విడిచిపెడతాం. కానీ ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే దీంట్లో ఎంత నిబద్ధత, ఎంత క్రమశిక్షణ, ఎంత ఒక లోతైన ఆలోచన ఉంటే నిర్వాహకులకి బహుశా ఇలాంటి కార్యక్రమం జరగవు. బహుశా ఈరోజు నిజంగా ఒక మంచి వ్యక్తుల్ని ఈరోజు నేను రావడం మీకు గర్వంగా ఉందేమో మీరు అంటున్నారు, కానీ నాకు కాదండి, మీరు పెరగడం నాకు గర్వంగా ఉంది. సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు ఈరోజు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల కాలం నుంచి పనిచేస్తున్నామని ఇప్పటికీ తమందరినీ రెగ్యులర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని కోరారు. తీవ్రంగా పని ఒత్తిడికి గురవుతున్నామని, వైద్య ఆరోగ్య శాఖలో క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని ఎంపీని కోరారు. జీటీహెచ్ హాస్పిటల్లో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి. ఇక్కడికి మేము ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి మేము మా వర్క్ మేము చేసుకుంటున్నాము. కానీ మా ప్రాబ్లం ఏంటంటే మా నర్సింగ్ వ్యవస్థ ఇప్పటి నుంచి దిగజారిపోయింది సార్. ఎందుకంటే నర్సింగ్ వ్యవస్థని కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నాం, కానీ మాకు అసలు రెగ్యులర్ అంటే అవ్వలేదు. 15-16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి అందరూ అలా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మామూలుగానే ఉన్నాం, కానీ రెగ్యులర్ మాత్రం అవ్వట్లేదండి. ఫస్ట్ మా అందరికీ నర్సింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ రెగ్యులర్ చేయాలని మా ఫస్ట్ డిమాండ్ తెలియజేస్తున్నాం సార్. సెకండ్ ఏంటంటే మాకు అసలు ఏమైనా జరిగినా సరే, యాక్సిడెంట్లు కానీ ఏమైనా జరిగినా సరే మాకంటూ ఏమీ లేదు సార్. మా కుటుంబానికి ఏమైనా న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ మాకు వచ్చిన శాలరీ కానీ ఇంకంటూ పిఎఫ్ కానీ ఇంకేమీ లేవు సార్. పిఎఫ్ అలాంటివి ఏమైనా మాకు ఉండాలని చెప్పి కుటుంబానికి ఏమైనా అందించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ మా నర్సింగ్ వ్యవస్థ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అన్ని వ్యవస్థలను అందరూ పట్టించుకుంటున్నారు, కానీ మా నర్సింగ్ వ్యవస్థను అంటే ఎవరు పట్టించుకోలేదు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే మేము అలా కంటిన్యూషన్ చేస్తున్నాం, కానీ మాకంటూ ఎవరు ఏమీ చెయ్యట్లేదు. కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకొని మాకంటూ ఏదైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ మాకు ట్రాన్స్ఫర్స్ అంటూ కూడా ఏమీ లేవు సార్. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది, మేము కూడా డిస్టర్బ్ అవుతున్నాం సార్. అలాగే మాకు ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఇచ్చి మా ప్లేస్మెంట్ మేము వెళ్ళేటట్టుగా కూడా చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల పంటలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పంటల బీమా చాలా అవసరమని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బిటి రామారావు పేర్కొన్నారు. రుణాలు పొందే రైతులు వరి, మొక్కజొన్న పంటలకు బీమా పొందేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందని, వెంటనే బ్యాంకులను సంప్రదించాలని ఆయన సూచించారు. వరి మరియు మొక్కజొన్న సాగైన 52,802 హెక్టార్లు, ఇప్పటి వరకు 35,096 హెక్టార్లకు బీమా వర్తింపు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 60,273 మంది రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. రైతుల తరపున 172.71 లక్షల ప్రీమియం మొత్తాన్ని చెల్లించడం జరిగిందని, బీమా చేసిన పంటకు గాను మొత్తం 34,544.35 లక్షల కవరేజ్ కల్పించబడిందని తెలిపారు. పథకం అనేది మన జిల్లాలో అమల్లో ఉందండి. దీనికి మన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఈ ఫసల్ బీమా పథకం అనేది మన జిల్లాలో వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే మనకి తప్పనిసరిగా రైతులందరూ కూడా మరి పంటల బీమా చేయించుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వరకు కూడా మరి ఈ ఫసల్ బీమా పథకాన్ని వర్తింపు చేయడం జరుగుతుంది. అందుకు రైతులందరూ కూడా మరి దీనికి నాన్ లోన్ ఫార్మ్స్ అంటే పంట రుణం తీసుకొని రైతులకి ఇది వర్తించదండి. పంట రుణం తీసుకొని రైతులు ఎవరైతే ఉన్నారో వారు 15 ఆగస్టులోపు చేసుకోవాల్సి ఉంటుంది. అది టైం అలా గడిచిపోయింది కాబట్టి దానికి ఇప్పుడు కుదరదు. సో ఎవరైతే మరి ఇంకా ఓబాలు చేసి మరి మనం ఈ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మీ సమీప బ్రాంచ్ అంటే మన బ్యాంక్ బ్రాంచ్ని సంపాదించినట్లయితే మీకు రుణ సదుపాయం వారికి కలుగజేయడం జరుగుతుంది. అదేవిధంగా రుణంలో కూడా వారు కొంత 200 రూపాయలు ఎకరానికి ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అంటే ఇన్సూరెన్స్ చేయించుకోవడం ద్వారా మన ప్రయోజనాలు ఏంటంటే దీని సమ్ అష్యూర్డ్ అంటే దీనికి ఆ పంటకు సంబంధించిన బీమా యొక్క మొత్తం ఎంత అంటే 40,000 రూపాయలు బీమా మొత్తానికి వాళ్ళు పంటల బీమా చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రీమియం కూడా చాలా తక్కువ అండి. 200 రూపాయలు మాత్రమే ప్రీమియం అనేది వసూలు చేయడం జరుగుతుంది. వేరే జిల్లాలతో పోల్చినట్లయితే మన జిల్లాలో ప్రీమియం చాలా తక్కువ. అదే మన పక్కన పార్వతీపురంలో చూసుకున్నట్లయితే మరి ఎకరానికి వరి పంట చూసినట్లయితే 800 రూపాయల వరకు ఉందండి. మన దగ్గర ఓన్లీ 200 రూపాయలు మాత్రమే. సో దయచేసి రైతు సోదరులందరూ కూడా మరి తక్కువ సమయం ఉందండి. ఈ వేళ ఆల్రెడీ 26వ తారీఖు అంటే 4 రోజుల సమయం మాత్రం ఉంది. కాబట్టి మీకు సమీప బ్యాంక్ బ్రాంచ్ని మీరు వెళ్ళి కంపల్సరీగా మీరు బ్యాంక్ లోన్ తీసుకుని
ఆ బ్యాంక్ మేనేజర్కి తెలియజేయాలి, నేను పంటల బీమా కొరకు నేను ఆప్టింగ్ చేస్తాను, నాకు పంటల బీమా సదుపాయం కల్పించండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క లోన్తో పాటుగా ఒక 200 రూపాయలు పంటల బీమా కొరకు వారు డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీ అకౌంట్లో డిడక్ట్ చేయడం జరుగుతుంది, అంటే మీ అకౌంట్ నుంచి కట్ చేయడం జరుగుతుంది. సో ఆ 200 రూపాయలు వాళ్ళు ఏం చేస్తారంటే ఏఎస్సి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో వారికి వాళ్ళు పంపించి మీకు పంటల బీమా సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ప్రసిద్ధి గావించిన నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆలయం వద్ద స్వాగతం పలికిన నూకాంబిక ఆలయ చైర్మన్ పీల నాగేశ్వరరావు, గౌరవ కార్పొరేషన్ ఏపీ చైర్మన్ మల్లని సురేంద్ర, మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం ఆలయ సహా కమిషనర్ యాల శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు సురేష్ సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రాగుల రాజారావు తదితరులు పాల్గొన్నారు. పార్తిపురం సమాజంలో ప్రతి ఒక్కరిని ప్రేమించాలని చెప్పిన మహమ్మద్ ప్రవక్త అందరికీ ఆదర్శప్రాయాలని పార్తిపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని సమాజంలో హింసని రూపుమాపి ప్రతి వ్యక్తిని ప్రేమించాలని చాటిన మహమ్మద్ ప్రవక్త ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పార్తిపురం సమాజంలో ప్రతి ఒక్కరిని మహమ్మద్ ప్రవక్త అందరికీ ఆదర్శప్రాయాలని చెప్పారు. ప్రవక్త గారి పుట్టినరోజు ఈరోజు. ఇది ప్రపంచం మొత్తం కూడా ఆయన ఇచ్చిన సందేశాన్ని ఈరోజు ప్రపంచానికి చాలా అవసరం, చాలా చాలా అవసరం. ఇప్పుడున్న ప్రపంచంలో ఆయన చెప్పిన సూక్తులు నిజాయితీగా బతకడం, 10 మందికి సాయం చేయడం, స్నేహగుణంగా ఉండడం, అన్యాయం వైపు మీరు ఖచ్చితంగా నిలబడకుండా న్యాయం చేయడానికి ఎలాంటి వాళ్ళని ఎదిరించడం, ఆయన ఇచ్చిన రుచుల్ని ఇప్పటికున్న ప్రపంచానికి అక్షరాలా ఉపయోగపడేవి. ఈరోజు మీ అందరినీ, మత పెద్దల్ని, అలాగే మా ముస్లిం సోదరులందరితో పాటు నడిచి ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళే ఫ్లైట్లు ఎక్కుతారా? మిగిలిన జిల్లాల వాళ్ళు ఎక్కరా? వాళ్లకు బస్సు సౌకర్యం ఎందుకు కల్పించడం లేదు? భోగాపురం ఎయిర్పోర్ట్ సాక్షిగా ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఇది. విశాఖ వాసుల కోసం 20 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 30 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల నుంచి ఫ్లైట్ ఎక్కే ప్రయాణికులకు మాత్రం పూర్తిగా విస్మరించింది. విజయనగరం నుంచి భోగాపురానికి నేరుగా ఒక్క బస్సు కూడా లేకపోవడంతో ప్రయాణికులు నాత వలసలో ఆటోలు మారి కిలోమీటర్ ముందే దిగి నడకలు సాగిస్తూ ఒక్కొక్కరు 1000 రూపాయలు అదనంగా దోపిడీకి గురవుతున్నారు. విమానం ఎక్కే వాళ్ళు బస్సులు ఎక్కుతారా అనే రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్య మాటలు సామాన్యులు ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విజయనగరం నుంచి భోగాపురానికి డైరెక్ట్ బస్సులు నడపాలి. ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆసుపత్రులు వస్తున్న గాజుల రేగ కొండదారిలో నిత్యం నరకం కనిపిస్తుంది. ఒక వాహనం వెళ్తే మరొకటి పక్కకు రావడానికి వీలు లేని ఇరుకు రోడ్లు, రాత్రి అయితే సంపూర్ణ అంధకారం, ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లు ఈ మార్గాన్ని మృత్యు కుంపటిగా మార్చాయి. అందే అదునుగా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్న అధికార యంత్రాంగం నిద్రమత్తు వీడడం లేదు. ఇటీవల ఇదే రోడ్డుపై పోలీసు వాహనం బోల్తా పడి కానిస్టేబుల్ మృతి చెందగా ఎస్ఐతో సహా 3 తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు చలనం లేదు. ఇప్పటికైనా ఈ మృత్యు రహదారిని విస్తరించి రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం చెట్లవాడ పంచాయతీ పరిధిలోని ఉక్కులూరు, కొత్తవీధి, లింగవరం గ్రామాలకు బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ నితిన్ కుమార్ వైద్య సిబ్బంది సుమారు 5 కిలోమీటర్ల కాలినడక ప్రయాణించి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. రహదారి సౌకర్యం లేని ఈ మారుమూల ప్రాంతంలో గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారంపై గిజులకు అవగాహన కల్పించారు. ఏటీఎం కేంద్రాల్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కార్డులు మార్చి నగదు దోచుకుంటున్న యువకుడిని ఎంవీపీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైమ్ ఎస్ఐ మాట్లాడుతూ లండన్లో సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్లో పీజీ చదివిన నిందితుడు తన పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏటీఎంల వద్ద సహాయం పేరుతో బాధితుల కార్డులు మార్చేవాడని తెలిపారు. అనంతరం వారి ఖాతాల నుంచి నగదు విత్డ్రా చేసి తమిళనాడు, మహారాష్ట్రకు వెళ్లి విలాసవంతమైన జీవితం గడిపేవాడని పేర్కొన్నారు. నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు, కేసు ఛేదన వివరాలను వెల్లడించారు. మీకు రిజల్వ్ చేస్తాననేసి ఆయన ఏటీఎం కార్డు తీసుకుని ఆయన హెల్ప్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి ఆయన ఏటీఎం కార్డుని తీసుకుని వెళ్ళి దఫాలుగా ఒక 2,40,000 రూపాయలు క్యాష్ విత్డ్రా చేశాడు ఆయన ఏటీఎం నుంచి. ఆ కంప్లైంట్ మీద మనం క్రైమ్ నెంబర్ 219/26 కేసు నమోదు చేయడం జరిగింది ఎంవీపీ పోలీస్ స్టేషన్లో. దాంట్లో దర్యాప్తులో భాగంగా నిన్న ఈవినింగ్ మనం ముద్దాయిని సెక్టర్ 11 ఎంవీపీలో అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు అట్లూరి ధనపూర్ణ చంద్రరావు అండి. ఇతనిది ఏలూరు దగ్గరలో ఒక విలేజ్. ఇతను బాగా చదువుకున్న కుర్రవాడు, 25 సంవత్సరాలు ఇతనికి. ఈయన మీద పాతవి ఒక 10 కేసుల వరకు ఉన్నాయి. ఏలూరు 3 టౌన్లో, నూజివీడ్లో, తర్వాత గుంటూరు, తర్వాత శ్రీకాళహస్తిలో కూడా కేసులు ఉన్నాయి. ఇతను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడు, మాస్టర్స్ కూడా యూకేలో చదివానని చెప్తా ఉన్నాడు ఈయన. ఈయనకి బాగా దురలవాట్లు ఉన్నాయి. ప్యాకెట్, తర్వాత క్యాసినో ఎక్కువ ఆడతాడు, గ్యాంబ్లింగ్స్ ఆడతాడు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్స్ అండ్ ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్స్ కూడా ఆడతాడు. దీనివల్ల అప్పులు అయిపోయి ఈ విధంగా ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలని వృత్తిగా ఎంచుకున్నాడు. ఇతను మన దగ్గర వెంకోజీపాలతో పాటుగా అదే రోజు గాజువాకలో ఒక ఏటీఎంలో కూడా ఒక 65,000 రూపాయలు క్యాష్ విత్డ్రా చేయడం జరిగింది. ఈ విధంగా ఏటీఎం కార్డు పెద్ద ఆయన దగ్గర తీసుకుని అది వేరే దగ్గర వెళ్ళి విత్డ్రా చేసుకున్నాడు. ఈ అమౌంట్ హైదరాబాద్, బెంగళూరు, గోవా ఇవన్నీ తిరిగి క్యాష్ విత్డ్రా చేయడం జరిగింది. ఇతన్ని మనం ఆధునిక సాంకేతిక ఉపయోగించి సెల్ ఫోన్ నెట్వర్క్ ద్వారా ఈయన్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. ఈయన్ని ఐడెంటిఫై చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఎంవీపీఎస్ఐ గారు రాజు గారు మరియు మా సిబ్బంది హరిప్రసాద్ మరియు అప్పలరాజు అని ద్వారకా కానిస్టేబుల్ చాలా కష్టపడి ఈ ముద్దాన్ని పట్టుకోవడం జరిగిందండి. ఇతని దగ్గర మనం మొత్తంగా 2,35,000 రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అంటే ఎంవీపీ కేసులో 2 లక్షలు మరియు గాజువాక్ కేసులో 35,000 రూపాయలు నగదుని రికవర్ చేసి ఇతన్ని మనం నిన్న జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను ప్రారంభించి 10 రోజులు కావస్తున్న ఊబర్, ఓలా క్యాబ్ డ్రైవర్లు మౌలిక సదుపాయాల ఏర్పాట్లో విఫలమయ్యారని సిఐటియు నాయకులు జగన్ మండిపడ్డారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు పార్టీ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్కింగ్ ఛార్జీల విషయంలో సమానత్వాన్ని విస్మరించి కమర్షియల్ ఛార్జీల పేరుతో దోపిడీకి తెరతీశారని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. రానున్న వారం రోజుల్లో ఈ విషయాన్ని పరిశీలించి తగు పరిష్కారం చూపించకపోతే ఎయిర్పోర్ట్ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. అక్కడ ఉండే ప్యాసింజర్లకు కానీ, అక్కడ పనిచేస్తున్న వర్కర్స్కి కానీ, ఎవరైతే ట్రాన్స్పోర్ట్ నిర్వహిస్తున్నారో క్యాబ్ డ్రైవర్స్కి కానీ ఎటువంటి మౌలిక సౌకర్యాలు కూడా జిఎంఆర్ యాజమాన్యం అక్కడ ఏర్పాటు చేయలేదు. పేరుకి మాత్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. చివరికి దానికి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి అట్టాసంగా ప్రారంభించారు. ఓ పక్క టీడీపీ, వైసీపీ నేను తెచ్చానంటే నేను తెచ్చానని చెప్పేసి వాటాలు వేసుకుంటున్నారు. కనీసం టాయిలెట్స్కి వెళ్ళడానికి కానీ, మంచినీళ్ళు తాగడానికి కానీ సౌకర్యాలు లేకుండా పెట్టడం అనేది ఇది మానవ హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. ఇప్పటికే దానికి కావాల్సిన భూమి అంతకు కూడా ఏపీఏడిసిఎల్ సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఉందో భూమి సేకరించి ఇచ్చింది. అంటే మొత్తం పెట్టుబడిలో 40% గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది. దానికి గాను 14.9% షేర్ని గవర్నమెంట్ కి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే పీపీపీ పేరుతో గవర్నమెంట్ షేర్ కూడా 40% షేర్ పెట్టుబడి పెడితే 14.9% షేర్ పెట్టారు. అయినా సరే గవర్నమెంట్ ఏమాత్రం పట్టించేసుకోవట్లేదు. ఏఎస్ఎల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక వివక్ష చూసే విధంగా ఉంది. క్యాబ్ డ్రైవర్లే ఒక దగ్గర ఉండాలి, ట్రావెలర్లు ఒక దగ్గర ఉండాలి. వాళ్ళ అగ్రిమెంట్ ఉంది. మీరు గూగుల్లో పెడితే
ఏదైతే గవర్నమెంట్కి జిఎంఆర్కి చేసుకున్న అగ్రిమెంట్లో ఆ రకంగా నిష్పక్షపాతంగా చూపెట్టకుండా ఒకే రకంగా చూస్తాం, ఎక్కడ పార్కింగ్ ఏరియా కానీ పికప్ పాయింట్ కానీ లేకపోతే వేసే టోల్ గేట్ ఛార్జీలు కానీ అన్నిట్లో కూడా అందరినీ సమానంగా చూడాలి అని గవర్నమెంట్ కండిషన్ పెడితే దాన్ని యాక్సెప్ట్ చేసింది జిఎంఆర్. కానీ దాన్ని అమలు చేయట్లేదు. ఇప్పుడు 40% షేర్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? గత 20 రోజుల నుంచి గొడవ అవుతున్నా. ఇది ఒకటే కాదు, చివరికి ఓబరాలు కూడా ఇవ్వక చూపెట్టే పరిస్థితున్నారు. కొద్దిమందికి మాత్రం 2000 రూపాయలు ఇస్తారు, దానికి ఎయిర్పోర్ట్ ట్యాక్స్ అని ముద్దు పేరు పెట్టి, మిగతా మాత్రం 1000 రూపాయలు 800 ఇచ్చే పని ఉంది. అంటే జిఎంఆర్ ఇవ్వక చూపెడతా ఉన్నాడు. చివరికి ఓబర్ పబ్లిక్ డైనామోలో ఉన్న ఓబర్ కూడా ఈరోజు ఇవ్వక చూపెట్టే పని చేస్తున్నారు. ఓలా, ఓబర్, రాపిడో యాజమాన్యాలకి తెలియజేసి ఉన్నాం, వారం రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజుకి పరిష్కారం చేసే పరిస్థితిలో లేవు. ఎప్పటికైనా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వారం రోజుల్లోపు కానీ అటు జిఎంఆర్ యాజమాన్యం కానీ ఓలా, ఓబర్, రాపిడో యాజమాన్యాలు కానీ ఈ రకంగా వివక్ష చూపెట్టమని తగ్గించకపోతే వారం రోజుల తర్వాత మొత్తం ఓబర్ను కానీ బాయ్కట్ చేస్తాం, ఎయిర్పోర్ట్ దగ్గర ఆందోళన చేయవలసి వస్తుంది. కోట వీధిలోని సెయింట్ అలోసియస్ హై స్కూల్ గ్రౌండ్లో సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో దక్షిణ ఎమ్మెల్యే జనసేన సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొన్నారు. జనసేన ఉత్తరాంధ్ర కో కన్వీనర్ మహమ్మద్ సాదిక్ భాయ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ, దయ, క్షమ, సోదరభావం, మానవ సేవ వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. విశాఖ మత సామరస్యానికి, ఐక్యతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కుటుంబాలు, స్థానిక కుటుంబ నేతలు పాల్గొన్నారు. మౌనవ ప్రవక్త గారి ఆదేశాల మేరకు మిలాదుల్ నబీ అనేది ఒక మహత్తరమైన ఘట్టం. మా ఉత్తరాంధ్రలో ముస్లిం సోదరులు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. మా నాయకులు నజీర్ గారు, జుబీర్ గారు, రెహమతుల్లా అందరూ కూడా ముస్లిం సోదరులకు సంఘీభావం తెలపడానికి శరత్ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పుడు జగదాంబ దగ్గర కలవటం, వారి తాలూకా ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది, మత పెద్దల ఆశీస్సులు. దానిలో భాగంగా మన అందరం కూడా సర్వమానవ సౌభ్రాతృత్వం వర్ధిల్లాలంటే మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా మానవాళి అందరూ ఎవరు ఆకలితో ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలనేది పాటిస్తూ పోతే ఓ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు దేశం ప్రపంచం పరిడిల్లుతుంది. మహాత్ములు ఊరికే చెప్పరు, వారి తాలూకా ప్రబోధాలు మనం కొంతగా పాటించుకుంటూ పోతే అంతా ఒకే రోజు పాటించలేం కాబట్టి కొంతగా పాటించుకుంటూ వెళ్తే మహమ్మద్ ప్రవక్త యొక్క ఆశయాలు మన భారతదేశాన్ని కాపాడి సుభిక్షంగా ఉంచడంలో సందేహం లేదని వాళ్ళు ముస్లిమ్స్ అయినా ఎవరికైనా అన్ని సోదరులకి ఈద్ మిలాదున్ నబీ, ముఖ్యంగా మిలాదున్ నబీ ప్రవక్త గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన విశాఖపట్నంలోని ప్రత్యేకంగా ఆహ్వానించబడిన మన నజీర్ గారు, నెక్స్ట్ మా గురువు వర్యులైన సీతంరాజు సుధాకర్ గారు ఈరోజు మా పట్ల సోదర భావంతో మాలో మమేకమై తారతమ్యాలు లేకుండా మేమందరం ఒకటేన నినాదంతో ఇక్కడ మాతోని సంఘీభావం తెలిపి మాతో భాగస్వాములు అయ్యారు. అలాగే ఈరోజు ఎక్కడైతే ప్లేస్ ఏర్పాటు చేస్తున్నారో అక్కడ కూడా అన్ని విధాలుగా సప్లైకి సామాన్లు కానీ, టెంట్లు కానీ, స్టేజ్ కానీ అన్ని విధాలైన సహాయ సహకారాలు మా తరఫున మా సోదర భావంగా ఆయన అందరితో సంఘీభావమై భాగస్వామ్యం అవ్వడం మేము చాలా దృష్టిగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. మీరు అందరూ కూడా ఈ శుభాకాంక్షలను ఎంజాయ్ చేయండి. శీలానగర్ వద్ద ఆర్డీఓ అధికారిని పార్వతి కార్ డ్రైవర్, లారీ డ్రైవర్పై దాడి చేయడాన్ని ఖండిస్తూ సిఐటియు ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ ఆర్డీఓ అధికారులు కనీసం యూనిఫామ్ కూడా ధరించకుండా వసూలుకు పాల్పడడం దారుణమన్నారు. నియమ నిబంధనలు కేవలం డ్రైవర్లకే పరిమితమా అంటూ ప్రశ్నించారు. లారీ డ్రైవర్పై దాడికి పాల్పడిన కారు డ్రైవర్ అధికారిని పార్వతిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన దుర్మార్గంగా కొట్టి ఈరోజు హత్యాకు ప్రయత్నం చేశాడు. మరి ఈరోజు వాళ్ళు యూనిఫామ్లో లేకన్నా ఈరోజు ఏవైతే కేసులు రాయడానికి వస్తున్నారో మరి యూనిఫామ్లో లేదు. ఈరోజు కాకి సెట్ వేసుకోకుండా ఒక ఆటో డ్రైవర్ నడితే 1030 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. మరి ఈరోజు ఆర్టీఓ ఉద్యోగం చేస్తూ కూడా ఈరోజు యూనిఫామ్లో లేకన్నా కేసులు ఆపేస్తే రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు అనుకున్నారు తప్ప అది కనీసం ఆర్టీఓ ఏజెంట్ లేకపోతే ఆర్టీఓ వాళ్ళు ఆపుతున్నారని ఆ డ్రైవర్ తెలియకుండా వెళ్ళిపోయినందుకు ఆపి ఖచ్చితంగా కొట్టడం అనేది చాలా దుర్మార్గం.
ఈరోజు ఏదైతే ఇన్స్పెక్టర్ గారు ఆయన చెప్పిన పని ఆ డ్రైవర్ చేశారు. ఈరోజు ఆర్టీఓ ఇన్స్పెక్టర్ ఏదైతే వాళ్ళని ఆ డ్రైవర్ లారీని ఆపమని చెప్పితేనే కనుక ఆవిడ వెళ్ళి ఆపి కొట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే పార్వతి ఉన్నారో ఆవిడని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఆవిడ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈరోజు ఏదైతే ఆందోళన చేస్తున్నామో దీని మీద ఆటో రిక్షా కార్మిక సంఘం మోటార్ వెహికల్ అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఒకవేళ ఆవిడ అరెస్ట్ చేయకపోయినా ఆవిడ మీద కేసులు పెట్టకపోయినా ఆ డ్రైవర్ మీద ఎన్నో సస్పెండ్ చేయకపోతే భవిష్యత్తులో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలులో అన్ని జిల్లాల్లో కూడా ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దాని విధంగా ఎక్కడైనా కనుక ఈ ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పి విశాఖ రిక్షా ఆటో కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేసి అందరినీ సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసే ఉద్దేశంతో సంస్కృత సప్తాహ వారోత్సవాలు తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సంస్కృత శ్లోక పఠనం, ఉపన్యాసాలు, వ్యాసరచన, క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాష్ట్రపతి పురస్కార గ్రహీత డాక్టర్ పిటిజివి రంగాచార్యులు, అభినవ భావ సాహితీ విద్యా కళా ప్రపూర్ణ నరసింహాచార్యులు తదితరులు మాట్లాడుతూ సంస్కృతం భారతీయ జ్ఞాన సంపదకు మూలాధారమని, భాషా పరిరక్షణకు యువత కృషి చేయాలని సూచించారు. సంస్కృత భాషను నిత్య జీవితంలో ప్రోత్సహించడంతో పాటు భారతీయ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ ఈ రెండు సంస్థల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం పైన 16 స్థానాల్లో సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ విధమైనటువంటి సంస్కృత సప్తాహం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని సంస్కృత దినోత్సవాన్ని జరపడం అనేది ఇదం ప్రథమంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరుగుతున్నటువంటి 16 స్థానాలలో కూడా మేము అకాడమీ తరఫున సంచరించి ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మరి 1960 అంటే అనాదిగా శ్రావణ పూర్ణిమ రోజు సంస్కృత దినోత్సవం జరుగుతూ ఉంటే 1969లో కేంద్ర ప్రభుత్వం దీన్ని సంస్కృత దినోత్సవంగా ప్రకటన చేసి అందరూ జరుపుకోవాలని చెప్పగా 1999లో ఈ సంస్కృత దినోత్సవాన్ని సంస్కృత సప్తాహంగా అంటే సంస్కృత వారోత్సవాలుగా పూర్ణిమకు 3 రోజుల ముందు, పూర్ణిమకు 3 రోజుల తర్వాత కలిపి 7 రోజులు జరుపుకోండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మన భారతదేశంలోనే కాకుండా ఇంకా ఇతర 32 దేశాల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విశ్వ సంస్కృత దినోత్సవంగా ఈరోజు మనం కీర్తిస్తూ ఉన్నాము. ఆ విధంగా ఈరోజు ఈ బీవీకే కళాశాలలో సంస్కృత దినోత్సవం అనేటువంటిది జరిగింది. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వాళ్ళు కలిపి ప్రపంచంలో ఎప్పుడూ లేనటువంటిది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు జరగనటువంటిది ఈ సంవత్సరము ప్రభుత్వం తరఫున ఈ సంస్కృత దినోత్సవ కార్యక్రమం చేస్తున్నాము. దానికి కావాల్సినటువంటి మొత్తం వ్యవస్థ మొత్తం అంటే మొమెంట్ జ్ఞాపికలు, శాలువాలు, ప్రశంసాపత్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చైర్మన్ గారు, తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ గారు ఆర్డి విల్సన్ గారు, రంజిత్ భాషా గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రధానంగా దేశం యొక్క సమైక్యత కొరకుగా చేసేటటువంటి యాత్ర ఇది. భారతీయులందరూ ఒకటే అనేటటువంటి యాత్ర చేస్తున్నాం. ప్రధానంగా తెలుగు సంస్కృతము, తెలుగు భాష సంస్కృత భాష, తెలుగు జీవాత్మ సంస్కృతము పరమాత్మతో మా కార్యక్రమం చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మనందరినీ కూడా ఐకమత్యంగా సంఘటితంగా ఉంచే భాష సంస్కృత భాష. జయతు సంస్కృతం. వాజీవార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమానత్వ, సోదరభావం, శాంతి, దయా సందేశాత్మక పండుగ మీద్ అలాన్ ఇన్ నబీ. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వైఎస్ జగన్ పై విమర్శలు చేసిన విజయనగరం ఎంపీ కరిశెట్టి. బీసీల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అప్పలనాయుడు వెల్లడి. ఎల్నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ
పంటలు వేయాలి. మీడియా సమావేశంలో సూచించిన విజయనగరం జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు. విజయనగరంలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. నగరంలో భారీ ర్యాలీని ప్రదర్శించిన ముస్లిం సోదరులు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.